హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి విల్స్టోన్ లాగర్స్. ఓకే, ఏంటి విల్స్టోన్ లాగర్ అంటే లాగర్స్ అని ఎందుకు వాడతాం లాగర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగర్స్ ఏంటంటే మనకు ప్రీవియస్ వీడియో సెషన్స్ లో మీరు బాగా చూస్తే నేను స్క్రీన్ షాట్స్ వీడియోస్ అనేవి కూడా ఓకే. ఈ స్క్రీన్ షాట్లు వీడియోస్ ఎందుకు తీసుకుంటాం? ఈ స్క్రిప్ట్ ఫెయిల్ అయినాం, ఆ స్క్రీన్ షాట్లు మనం అక్కడ పెడుతున్నాం. బట్ ఈ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా అని తెలియాలంటే ఎలా? బేసిక్‌గా మనకు దాని గురించి అంతగా ఐడియా రాదు. ఎందుకంటే డైరెక్ట్ ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి వెళ్లి చూస్తాం. బట్ నాకు అలా గాదు. నాకు స్పెసిఫిక్‌గా ప్రతి చోట గూడా నాకు కనపడాలి. అండ్ ప్రతి వాల్యూ నాకు డిస్‌ప్లే అవ్వాలి అన్నప్పుడు ఎలా చేస్తాం? కదా! అంటే మనకు ప్రతి సినారియోను, ప్రతి స్టెప్పు ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా క్లారిటీ తెలియాలి. అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సిందే లాగర్స్ అన్నమాట. ఈ లాగర్స్ ఏంటంటే ప్రతి సినారియోలోను, ప్రతి స్టెప్‌కి గూడా రన్ అయితాయి. అప్పుడు మనకు ఈజీగా మనకు ఆహ్, ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది మనకు క్లారిటీగా తెలుస్తుందనమాట. ఎలా చెక్ చేస్తాము అంటే బేసిక్‌గా బిఫోర్ చెకింగ్ ఏంటంటే మనము బిఫోర్ దీన్ని ఇన్‌స్టాలేషన్ చేయాలి. లాగర్ వచ్చేసి ఏంటంటే npm -i winstone -d ఇది మన కమాండ్ అన్నమాట. ఈ కమాండ్ మనం ఇన్‌స్టాల్ చేస్తే మనకి ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఇన్‌స్టాల్ చేసామంటే దాన్ని మళ్ళీ ఇన్‌స్టాలేషన్ అనేది అయిపోయింది. మరి ఎక్కడ దీన్ని క్రియేట్ చేయాలంటే వీ కెన్ క్రియేట్ ఫర్ ఇన్‌సైడ్ ఆహ్, ఎనీ ప్లేస్ అన్నమాట. ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, లేదా రూట్ డైరెక్టరీలోనే క్రియేట్ చేయొచ్చన్నమాట. ఓకే. నేనిక్కడ ఏం పెడతా అంటే లాగర్ దానికి యుటిలిటీలోకి పెట్టి సేవ్ లాగర్.ts ఇక్కడ నేను యూటిల్స్ ఫోల్డర్ దాంట్లో క్రియేట్ చేశాను. ఓకే. తర్వాత ఇక్కడ మనము ఇంపోర్ట్ 2 కర్లీ బ్రేసెస్ ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఫ్రమ్ విన్‌స్టోన్. ఓకే. అండ్ ఇక్కడ మనకు విన్‌స్టోన్ ద్వారా ఏ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం అంటే ఫార్మాట్ ఒకటి, అండ్ దెన్ మనకు ట్రాన్స్‌పోర్ట్స్ అని చెప్పి ఒకటి. ఈ 2 దాన్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. దాని తర్వాత వచ్చి ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ ఆప్షన్ తీసుకుంటున్నాము. ఏమేమి ఆప్షన్స్ ఏమేమి ఎక్స్‌పోర్ట్ చేయాలి ఇక్కడ నుంచి మనం అంటే సినారియో నేము, సినారియో నేమ్ స్ట్రింగ్. ఓకే. అండ్ మనం ఇక్కడ నుంచి రిటర్న్ చేసే ఫంక్షనాలిటీలు ట్రాన్స్పోర్ట్ అరే ఫంక్షనాలిటీ. అండ్ ఇక్కడ వచ్చి న్యూ ట్రాన్స్పోర్ట్ డాట్ ఫైల్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ వచ్చేసి ఫైల్ నేమ్ టిల్డ్ ఆపరేటర్. ఓకే. ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటాము అంటే మనం ఫోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ నా టెస్ట్ రిజల్ట్ ఫోల్డర్, ఈ టెస్ట్ రిజల్ట్ ఫోల్డర్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఫోల్డర్ నేమ్ ని ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. ఓకే. అండ్ స్లాష్ ఈ ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు లాగ్స్ అనే ఫంక్షనాలిటీ లేదు, లాగ్ అనే ఫోల్డరే లేదు. ఓకే. కాబట్టి నేను ఏం చేస్తానంటే లాగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, లాగ్స్ అనే ఫోల్డర్. ఓకే. అందులో స్లాష్ ఇచ్చి డాలర్
టూ కర్లీ బ్రేసెస్ ఏం చేస్తున్నాం, సినారియో నేమ్ ని ఇక్కడ చేస్తున్నాం. ఓకే, అండ్ స్లాష్ log.log ఆ పర్టికులర్ గా ఆ లాగ్ లా క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఓకే, అండ్ లెవెల్ ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇన్ఫో, లేదంటే డీబగ్ బేస్డ్ అపాన్ మన రిక్వెస్ట్. ఓకే, అండ్ ఈ లాగ్స్ లో సో మెనీ థింగ్స్ ఉంటాయి అనమాట, దానిలో అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఫార్మాట్ డాట్ ఫార్మాట్ డాట్ కంబైన్ ఇక్కడ ఫార్మాట్ డాట్ కంబైన్ లో వచ్చేసి ఫార్మాట్ డాట్ టైమ్ స్టాంప్ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఫార్మాట్ చేద్దాం అనుకుంటాం, ఫార్మాట్ కోలన్ మన టైం ఫంక్షనాలిటీ వచ్చి కోలన్ హైఫన్ టీడీ హైఫన్ వై వై స్పేస్ హెచ్హెచ్ కోలన్ కోలన్ ఎస్ఎస్. ఓకే, ఇది మన టైం ఫార్మాట్ కి సంబంధించి. అండ్ దెన్ టైం ఫార్మాట్ అయిపోయినాక ఫార్మాట్ అలైన్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే అది అలైన్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఫార్మాట్ డాట్ ప్రింట్ఎఫ్. ఓకే, ఏం ఇన్ఫో చేద్దాం అనుకున్నాం, ఇన్ఫో అండ్ $, అండ్ వచ్చి ఇక్కడ ఇన్ఫో డాట్ లెవెల్ కోలన్ again two curly braces info dot timestamp ఓకే, అండ్ దెన్ మళ్ళీ మనకు ఈ info dot colon space dollar two curly braces info dot message. ఓకే, ఇవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కామా పెడదాం బెటర్. ఓకే, అండ్ మనకి ఇది టోటల్, ఇది ఫైల్. ఓకే, మనకు టోటల్ ఫార్మాట్ క్రియేషన్ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకుంటే టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు ఒకవేళ స్పీడ్గా పోయాను అని మీకు ఒక ఫీలింగ్ ఉంటే ఇక్కడ పాస్ చేసుకొని చిన్నగా టైప్ చేసుకొని, ఎందుకంటే ఒక చిన్న కర్లీ ప్లేస్ మిస్ అయినా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఎవరు ఇంకా టైప్ ఇన్ఫో అని మనకు ప్రాబ్లం ఉందనుకుంటే నా గిట్ హబ్ లింక్ లోకి వచ్చారంటే ఇక్కడ నేను ఆల్రెడీ ప్లే రేట్ కుకుంబర్ అండర్ స్కోర్ టైప్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇందులో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ యూటిల్స్ ఫోల్డర్లో లాగర్స్. ఓకే, సేమ్ అదే కోడింగ్ ఉంటుంది, వేరే ఏముండదు. జస్ట్ ఇక్కడ కాపీ ఉంటుంది, కాపీ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మీరు ఒకవేళ స్టెప్స్లో కూడా ఇంకా అంటే మీరు ఇంకా చూసుకుందాము అనుకుంటే మీరు స్టెప్స్ లెక్ కూడా తీసుకున్నారంటే ఇక్కడ నేను లాగర్ అయితే వస్తుంది. హుక్స్ హుక్స్ లెక్ వస్తే మీకు ఆప్షన్ డాట్ లాగర్స్ లో పెట్టాము. ఓకే,
దాని తర్వాత ఇక్కడ లాగర్‌ని బిఫోర్ హుక్స్‌లో యూజ్ చేశాను. ఓకే. ఫిక్సెస్ డాట్ లాగర్. ఇక్కడ ఫిక్సెస్ డాట్ లాగర్ ఎందుకొచ్చిందంటే, బేసిక్‌గా ఫిక్సర్ పేజీలో నేను ఈ లాగర్‌ని డిఫైన్ చేశాను. అంటే లాగర్ ఇన్‌స్టాలేషన్ ఇచ్చేసి, దాని తర్వాత ఇక్కడ ఇది పెట్టాననమాట. అందుకోసం అది లాగర్‌ని డిఫైన్ చేసుకుంది. ఓకే. మీరు ఈ రకంగా నేను సిమ్‌లో ఫార్మాట్ మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తాను ఇది కోడ్. ఓకే. సేమ్ కోడే. డిఫరెంట్ ఏం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఓకే. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒకసారి చేసి చూపించండి అని. అందుకోసం వాళ్ళ కోసం నేను ఆల్రెడీ ముందే చేసి పెట్టానన్నమాట. జస్ట్ మీ రెఫరెన్స్ కోసం ఇక్కడ ఈ కోడ్‌ని కూడా మళ్ళీ కాపీ చేసి చూపిస్తున్నాను. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్. ఓకే. ఓకే. దాని తర్వాత మనము లాగర్ దాంట్లో పెట్టాం కదా! లాగర్ దాంట్లోకొచ్చిన తర్వాత హుక్స్ దాంట్లోకెళ్ళాలి. ఓకే. హుక్స్ దాంట్లోకెళ్ళిన తర్వాత ఆ పర్టిక్యులర్ దాన్ని క్రియేట్ లాగర్ ఉంది కదా! ఇక్కడ 2 డిఫరెంట్ అంటే లాగర్స్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలన్నమాట. లాగర్ ఆప్షన్స్. ఓకే. ఇక్కడ చూడండి నేను 2 ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే వితౌట్ లాగర్ క్రియేషన్ మనకి వర్కౌట్ అవ్వదన్నమాట. ఆ క్రియేట్ లాగర్స్‌లో కూడా కిందకొస్తే బిఫోర్ ఆల్‌లో లేదు. బిఫోర్‌లో క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఫంక్షనాలిటీలోనూ తీసుకోవాలి కాబట్టి. ఓకే. అక్కడ మళ్ళీ మనం ఏం చేసాము, ఇక్కడ చూడండి పేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ లాగర్ ఉంది కదా! క్రియేట్ లాగర్‌లో నుండి ఆప్షన్ తీసుకొని సినారియో నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఈ సినారియో నేమ్ ఎక్కడి నుంచింది పిక్కెల్ నేమ్ అండ్ ఐడీ ప్లేస్ చేసుకొని తీసుకున్నాము. ఓకే. పిక్కెల్ ఐడీ అండ్ నేమ్ తీసుకొని చేశాను. దానివల్ల ఏమైందంటే ప్రతిసారి కూడా మనకు వస్తుంది. ఓకే. అంటే మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ వస్తుందనమాట. ఓకే. కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ పర్టిక్యులర్ 2 ఆప్షన్స్ నేను కాపీ చేసుకుంటాను. అండ్ హుక్స్ దాంట్లోకెళ్ళేసి డిఫైన్ చేశాను. ఓకే. అండ్ నాకు ఇక్కడ చూస్తే నాకు బిఫోర్ లేదు. ఓకే. కాబట్టి నేనేం చేస్తా అంటే, ఈ బిఫోర్ ఫంక్షనాలిటీని మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఈ పర్టిక్యులర్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఓకే. ఇందులో బేసిక్‌గా ఏమేం చేస్తుంది అంటే ఆహ్, మనకి పర్టిక్యులర్‌గా ఇవన్నీ గూడా అవసరం. ఆహ్, ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క సినారియోలోని అనే ఫంక్షనాలిటీ ద్వారా నేమ్ అండ్ ఐడీని ఓకే. మనం మామూలుగా ఇక్కడ తీసుకుంటే డైరెక్ట్‌గా పికెల్ నేమ్‌ని వాడాం. పికెల్ డాట్ నేమ్ వాడాం. పికెల్ డాట్ నేమ్ వాడినప్పుడు సమ్‌టైమ్స్ ఏంటంటే సేమ్ నేమింగ్ ఫంక్షనాలిటీ అనేది జరగదనమాట. ఓవర్‌లాప్ అవుతుంది. ఓకే. అంటే సినారియో ఒకటే ఉంటుంది. బట్ ఏంటంటే కాన్స్టెంట్‌గా చేంజ్ అవుతూ వస్తుంటాయి కాబట్టి, అట్లాంటి టైంలో ఏం చేస్తున్నానంటే ఐడీని కాంబినేషన్‌గా తీసుకుంటా. ఐడీ ఎప్పుడు యూనిక్. ఇది డూప్లికేట్ అయినా కూడా ఐడీ అనేది యూనిక్‌గా జనరేట్ అవుతుంది మల్టిపుల్ సినారియోస్‌కి. ఓకే. సమ్‌టైమ్స్ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి సినారియో అవుట్‌లైన్ ఉంది. సినారియో అవుట్‌లైన్‌లో ఏమవుతుంది? సినారియో అవుట్‌లైన్‌లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. మల్టిపుల్ యూజర్స్‌కి రన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే సేమ్ సినారియోస్ వస్తాయి కాబట్టి డూప్లికేట్ అవుతాయి. అంటే ఓవర్ రైడ్ అయితాయి. ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. అందుకోసం ఈ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీని వాడామన్నమాట. ఓకే. అండ్ ఇంకా ఇక్కడ తీసుకుంటే ప్రతిదానికి ఒక సినారియోకి తీసుకోవడానికి వాడాం. ఓకే. నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి ఫెయిల్డ్ కేసెస్‌లో గూడా ఎలా తీసుకుంటాను అనే దానికి పర్టిక్యులర్ కోడ్ రాసాను. ఏంటంటే ఇది ఆఫ్టర్ సింక్ ఫంక్షన్ పిక్సెల్ డాట్ రిజల్ట్ అని తీసుకున్నాను. రిజల్ట్ ఏం చేస్తుందంటే ఆ పర్టిక్యులర్ స్టెప్ ఫెయిల్ అయిందనుకో, ఒకవేళ స్టేటస్ డాట్ రిజల్ట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు స్టేటస్ యాస్ ఫెయిల్డ్ దెన్ మనకి తీసుకుంటుంది. లేకపోతే తీసుకోదనమాట. ఇది ఏం చేస్తుందంటే పాస్ అయితేనే తీసుకుంటుంది. ఇది పాస్ అయినా, ఫెయిల్ అయినా తీసుకుంటుంది. ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ ఏమో చేస్తుందంటే పాస్ అయి అంటే
ఫెయిల్ అయితేనే తీసుకుంటావు. లేకపోతే తీసుకోవు. ఓకే. అండ్ ఇది టోటల్ అన్నమాట. ఓకే. ఇప్పుడు దీన్ని ఒకవేళ మనం రన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. ఎందుకంటే మనకు రన్ చేస్తేనే మనకి ప్రాపర్‌గా మనకు జనరేట్ అయిందా లేదా అని తెలుస్తుంది. లేకపోతే తెలీదు గదా! అండ్ మనకి బిఫోర్ రన్నింగ్ గూడా మనం చూసుకుంటే ఇక్కడ రిజల్ట్ ఫోల్డర్ ఎటువంటి లాగ్స్ లేవు. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే npm రన్ టెస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఎందుకంటే మనకు ఆటోమేటిక్‌గా అన్ని పాస్ అవుతాయి. ఓకే. 3 సినారియోస్ గాట్ పాస్డ్. అండ్ మనకి ఇక్కడికొస్తే టెస్ట్ రిజల్ట్ చేసామంటే లాగ్స్ అనే ఫోల్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మనకు 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ వచ్చాయి. ఓకే. ఇక్కడ చూస్తే ప్రతిది కూడా యూనిక్‌గా క్రియేట్ అయింది. అండ్ ఇక్కడికొస్తే లాగ్స్ మనం ఎక్స్‌పాండ్ చేస్తే ఓకే. ఇది క్రియేట్ జరిగింది. బట్ ఇక్కడ మనం ఒక స్టెప్ ఏదో మిస్ చేసినట్టున్నాం. ఓకే. మనం సినారియో క్రియేట్ చేసాం. కాంటెక్స్ట్ క్రియేట్ చేసేసాం. అండ్ ఈ పర్టిక్యులర్ స్టెప్ మిస్ అయింది. ఇక్కడ మనము అంటే మనము దాన్ని కాల్ చేయలేదు. సారీ. లాగ్ స్టెప్స్ లోకి వెళ్తే ఇక్కడ లాగ్ స్టెప్స్ లో యూఆర్ఎల్ ఉంది కదా! ఇది సిమిలర్ ఫార్మాట్ మనకు users.logger and open the browser. ఓకే. సిమిలర్ ఫార్మాట్ గా మనకు ఇక్కడ ఇక్కడ సంబంధించి యూజర్ నేమ్ అని ఇక్కడ సంబంధించి పాస్వర్డ్ అని చెప్పి అండ్ సబ్మిటింగ్ బటన్. ఓకే. అండ్ మన ఫ్యూచర్స్ దాంట్లోంచి నేమ్ కూడా తీసుకుందాం. యూఆర్ఎల్ నుంచి ఓకే ప్రొవైడ్ ఫర్ యూజర్ నేమ్ ఇదే పెడదాం. అండ్ పాస్వర్డ్ సేమ్. ఎందుకంటే మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేసింది స్టెప్స్ కాబట్టి ఇక్కడ. ఓకే. అండ్ కిందకు వచ్చేసరికి క్లికింగ్ సబ్మిట్ బటన్. ఓకే. సిమిలర్ ఫార్మాట్ మనకు ఇది వచ్చేసరికి యూజర్ నేమ్ కి ఇది పాస్వర్డ్ కి. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇది రిమూవ్ చేసేసుకొని కామా యూజర్ నేమ్ ఇది వచ్చి పాస్వర్డ్. ఓకే.
ఇది లాగిన్ ఫోన్ మనం యాడ్ చేశాక ఇది మళ్ళీ రన్ చేస్తాను. ఓకే. ఎందుకంటే లాగర్‌ని మనం కాల్ చేయలేదు. అందుకోసం మనకు ఫైల్ క్రియేట్ అయింది. బట్ లాగర్స్ అనేవి క్రియేట్ అవ్వల. అది ప్రాబ్లమ్. ఇప్పుడు అన్నీ క్రియేట్ అయితాయి. ఇక్కడ మనకు 2-9 స్టెప్స్ అండ్ అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ అలా అయిపోయింది. డన్. ఓకే. ఇప్పుడు చూస్తే ఈసారి కూడా మళ్ళీ మనకు 3 వచ్చాయి. బట్ ఏంటంటే యూనిక్‌గా క్రియేట్ చేసాం కాబట్టి యూనిక్ అన్నమాట. ఇప్పుడు చూడండి మనకు ఇవొచ్చాయి. ఓకే. దాని తర్వాత మళ్ళీ కింద దాంట్లో కూడా తీసుకుంటే చూడండి మనకు ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేసాయన్నమాట. ఓకే. ఇట్లా మనకు కేసెస్ క్రియేట్ చేసుకొని ఈజీగా మనం ఓవర్‌లాప్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఇది టోటల్‌గా మనకు ఒక లాగ్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.